హలో ఐటీ ఫ్యామిలీ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వచ్చేసి నేను చికెన్ కబాబ్ చేస్తున్నాను. సో ఆ రెసిపీ కూడా ఈ చిన్న మినీ వ్లాగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చూపించేస్తాను, చూసేయండి. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి. సో నా ఛానల్లో ఏమేమి వీడియోస్ ఉంటాయో కూడా నేను ఫర్దర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను. సో ఇక్కడ మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. కేజీ చికెన్లోకి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. సో బిర్యానీ మసాలా మనం వేసుకుంటాం కదా, సో ఆ టైపు పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసి ఉప్పు, పసుపు, కారం పొడి, ధనియా పౌడరు, గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ వేసేసి తందూరి మనకి రెడీమేడ్గా దొరుకుతుంది కదా, ఆ మసాలా కూడా వేసేసి పెరుగు, తగినంత ఉప్పు ఇవన్నీ వేసేసి మంచిగా కలియబెట్టేసాను. సో ఇది మ్యాగ్నేషన్ చేద్దామనేసి ఒక 1.5 అవర్ వరకు నేను ఫ్రిడ్జ్లో మ్యాగ్నేషన్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లోకి తీసుకుంటున్నాను. సో ఎయిర్ ఫ్రైయర్లో నేను చాలా రెసిపీస్ చేశాను. నేను షార్ట్ వీడియోలో నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చండి. సో నేను ఎయిర్ ఫ్రైయర్లో ఒక 30 నిమిషాలు 2 టైమ్స్ అలా పెట్టేసుకొని వీటిని మంచిగా కుక్ చేసేసుకున్నాను. సో నాకైతే నేను కేజీ అయితే చేయలేదు, కేజీలో హాఫ్ చేశాను. హాఫ్ మాత్రమే, ఒక 5 పీసెస్ మాత్రమే వేసుకొని చేశానండి. సో ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చేసింది. చాలా టెండర్గా, చాలా జ్యూసీగా, చాలా బాగున్నాయి. అసలు టేస్ట్ వైజ్ అయితే చాలా బాగున్నాయి. సో ఎయిర్ ఫ్రైయర్లో అయితే మనం కొంచెం ఆయిల్ తక్కువగా హెల్తీగా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను రైస్ బౌలు చూపిస్తున్నాను, నేను ఏమేమి రెడీ చేస్తున్నానో ఒకసారి చూసేయండి. 1 కప్పు వరకు రైస్ తీసుకున్నాను, 1 కప్పు క్వాంటిటీ వరకు రైస్. సో కారం, పచ్చి కారము, నెక్స్ట్ కీరా, క్యారెట్, ఉల్లిపాయలు, సో ఒక 2 లెగ్ పీసెస్. ఈరోజు అయితే లంచ్లోకి మా లంచ్ ప్లేట్ అయితే ఈ విధంగా ఉందండి. అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.